తర్వాత బాధపడాల్సిందే నేను. ఏంటో నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. ప్రభాని ప్రేమిస్తున్నాను. ప్రభా నన్ను ప్రేమించట్లేదు. లేదు లేదు విషయంలో కాంతి చెప్తుంది. నేను విన్నాను. నాన్న, నువ్వు అమ్మని ఎంతగా ప్రేమించావో చెప్తుండేవాడు. ప్రభా నన్ను అంతకన్నా ఎక్కువగా ప్రేమించాడు నాన్న. సారీ, నేను అర్థం చేసుకోలేకపోయాను. నాన్న మాటిచ్చాను రా. మీ నాన్నకి మాటిచ్చాను. ఏంట్రా ఇచ్చేది? ఎన్నాళ్ళు మేము సత్యావ బతికావు పట్టించుకోకుండా ఇప్పుడు మనని ఇష్టపడ్డాడని అన్ని మర్చిపోయి మమ్మల్ని కలుపుకోవడానికి వస్తాడా? రే, అదే నా కూతురు లేకపోతే ఈ పెద్ద మనిషిని కలిసేవాడా? 20 ఏళ్ళ నుంచి నన్ను క్షమించమని నువ్వు వాళ్ళ ఇంటి చుట్టూ కుక్కలా తిరిగినా నిన్ను క్షమించలేదురా. కానీ నువ్వు నా ప్రేమను గెలిపించి 20 ఏళ్ళు నరకం అనిపించావురా. అందుకే రక్త సంబంధం ఉన్న తండ్రి కన్నా ఏ సంబంధం నువ్వేనా నాకు ముఖ్యం. నీ కొడుకుని ప్రేమించిన నా కూతురు జీవితం ముఖ్యం. ఎవరేమనుకున్నా సరే నీ కొడుకే నాలు. నీ కొడుకు బంగారు వద్దు. మళ్ళీ నా వల్ల వాడి నిర్ణయంలో అర్థం ఉందిరా. ఎన్నాళ్ళు నేను ఎంత తప్పు చేశానో నాకు బాగా తెలుసు. కానీ కొడుకు ముందు దాన్ని ఒప్పుకోవడానికి కొనే విషయం ఈ పెళ్లి జరిపించడం కోసమే నేను మీకు దగ్గర అవ్వాలనుకోలేదురా. నేనే మీకు దగ్గర అవ్వటం కోసం, మీ స్నేహానికి విలువ ఇవ్వటం కోసం నా మనవడికి పెళ్లి చేద్దాం అనుకున్నాను.